ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చినారు. నాటుకోడి పులుసు బగారు పువ్వ వండినాం. కీర్ చేసినాము, సేమియా విత్ మ్యాంగో కీర్. హాయ్ లేదు, ఒక బాయ్ లేదు, ఒక వెల్కమ్ లేదు. వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ అయితే స్వీట్తో అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే కొత్త కపుల్ కాబట్టి స్వీట్ అయితే చేయాలి. సో అత్తమ్మ అయితే స్వీట్ అయితే స్టార్ట్ చేసింది. ఫస్ట్ గీ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకుంటుంది ఇక్కడ. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కొద్దిగా అలా గీలో వేయించుకుంటే సరిపోతుంది. గీ ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వస్తుంది. మా అత్త కుక్ చేస్తూ ఉంటే నేను పక్క నుండి వీడియో తీస్తున్నా కదా, అందుకనే నాకే ఎక్కువ తినాలనిపిస్తుంది. అండ్ అదే గీలో కొద్దిగా గీ ఎక్కువ వేసుకున్నాం కదా స్టార్టింగే, సో అందులోనే సేమియా కూడా వేయించుకోవాలి. ఒక్క క్లిప్ మిస్ అయింది ఏంటి అంటే, మనం ఇక్కడ మ్యాంగో పాయసం చేస్తున్నాము. సో దానికోసం అయితే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాం మేము. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. సో ఇక్కడైతే మేము కొంచెం పెద్ద గిన్నె పెట్టినాము, చాలామంది చాలా క్వాంటిటీ చేయాలి కాబట్టి, అంటే ఒక ఇద్దరు ముగ్గురికి కాదు కాబట్టి. సో అందులోకి అయితే ఒక లీటర్న్నర పాలు అయితే వేసుకున్నాము. లీటర్న్నర పాలకి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ కూడా వేసేసుకున్నాము అందులో. పాలు కొంచెం మరగాలి. సో ఈలోపు అయితే మనం మ్యాంగో ప్యూరీ అయితే చేసుకోవాలి. ఈ మ్యాంగో ఇప్పుడే అవసరం లేదు, తర్వాత అవసరము. అండ్ గార్నిషింగ్ కోసం అయితే కొద్దిగా క్యూబ్స్ లాగా కొన్ని కట్ చేసుకున్నాము. సో అండ్ ఈ పాలు అయితే కొద్దిగా మరగాలి, మరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇందులో అయితే మేము ఇప్పుడు కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసాము. సో పాలైతే మరగడానికి దగ్గర పడ్డప్పుడు చల్లని పాలు ఉంటాయి కదా, కొద్దిగా చిల్డ్ పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇక్కడైతే మేము మ్యాంగో కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తున్నాము. మీ దగ్గర నార్మల్ ఫ్రూట్ కస్టర్డ్ ఉన్నా కూడా యూజ్ చేయొచ్చండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసి వేయించుకున్న సేమియాలు కూడా వేసేసుకుంటే మంచిగా బాయిల్ అవుతాయి. సో షుగర్ కూడా వేసేసుకోండి. మంచిగా అన్నీ బాయిల్ అవుతున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా పాలు అనేవి చిక్కబడతాయి కదా, సో అప్పుడు మనము వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలానే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటే ఇది మొత్తం కూల్ అవ్వాలి, పక్కకు పెట్టేసుకోవాలి. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే చుట్టాలు వస్తున్నారు కదా, అండ్ బగారన్నం నాటుకోడి కూర కూడా చేస్తున్నాం ఇక్కడ మేము. కోర్స్ అందరి ఇండ్లల్లో బగారన్నం నాటుకోడి కూర సేమ్ అందరు ఒకేలాగా చేసుకుంటారేమో. ఫస్ట్ అయితే ఇక్కడ కర్రీ గురించి చూపిస్తున్నాము. కర్రీకి అయితే ఇంకా నార్మల్గా చెక్క లవంగా ఇలాచి అవన్నీ వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ అలానే కరివేపాకు వేసుకుంటే అవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి కేజీన్నర బాస్మతి రైస్ అయితే నానబెట్టాము. సో అవి చూపిస్తున్నాను. మంచిగా 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా రైస్ ఫస్ట్ అయితే గీ వేసుకోవాలి. గీ అయితే బగారా రైస్లో మంచి ఫ్లేవర్ ఇస్తుంది. గీ అయితే తప్పకుండా యాడ్ చేసేసుకోండి. వీలైతే బగారా రైస్ మొత్తం గీతో చేసినా కూడా మంచి ఫ్లేవర్ ఉంటుంది. సో అలా ఎవరు చేయరేమో మేబీ, మేమైతే ఈసారి అయితే గీతోనే చేసినాము, ఆయిల్ వేయకుండా. అండ్ పచ్చిమిర్చి ఆనియన్ చెక్క లవంగా ఇలాచి స్టార్ పువ్వు అవన్నీ వేసి మా అత్త అయితే ఫ్రై చేస్తున్నారు మంచిగా. సో బగారన్నం చేసేటప్పుడు కొత్తిమీర పుదీనా వేయంగానే ఆ తాలింపు స్మెల్ ఎంత బాగుంటుంది కదండి. మీ ఇంట్లో కూడా ఇలానే చేసుకుంటారా? కామెంట్ చేసేసేయండి. అండ్ ఇక్కడైతే మంచిగా మేము బిర్యానీ చేసిన ఏ కర్రీ చేసినా కూడా ఇంట్లో మా అత్తమ్మ ఇలాంటి మంచి మసాలా ప్రిపేర్ చేస్తారు. చెక్క లవంగా ఇలాచి జీరా అన్నీ వేసేసి సో ఎంత బాగుంటుందంటే, బయట నుంచి తెచ్చుకున్న చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇంకా కొన్ని మసాలాలు ఉంటాయి కదా, అవి ఏం యూజ్ చేయకుండా చేస్తాము. సో ఇంకా కొత్తిమీర పుదీనా ఇంకా కేజీన్నర రైస్కి కావాల్సిన వాటర్ కూడా వేసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోవాలి. రైస్లో ఉప్పు వేయండి, ఒకవేళ కర్రీలో తగ్గినా కూడా మంచిగా అడ్జస్ట్ అయిపోతుంది. సో ఇంకా రైస్ మొత్తం ఇంకా వేసేస్తున్నాము. ఎంత బాగా వచ్చిందంటే ఆ రోజు కర్రీగానే రైసే మంచిగా అనిపించింది. అయినా ఈసారి అనే కాదు, ఎప్పుడైనా కానీ ఎవరి ఇంట్లోనైనా కానీ నెక్స్ట్ డే మిగిలినా కూడా ఈ బగారన్నం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా పడేయకుండా తింటారు.
మా అత్త అయితే నేను తినకపోయినా కానీ మా అత్త అయితే నెక్స్ట్ డే అయితే బాగాలేకపోయినా కూడా తింటుంది, అంత ఇష్టము. ఇంకా ఇక్కడైతే కర్రీ సంగతి అయితే చూస్తుంది మళ్ళీ. సో మంచిగా కర్రీ కోసం అయితే ఎంత ఎర్రగా వేగిపోయినాయో చూడండి. ఇలా వేయించుకుంటే చికెన్ కర్రీ టేస్ట్ అదిరిపోతుంది అసలు. అండ్ ఇక్కడైతే మేము ఒక 2 kgs చికెన్ చేస్తున్నాం కాబట్టి అల్లం పేస్ట్ అయితే ఎక్కువే పడుతుంది. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి. మా మామ డ్యూటీకి పోయే ముందే ఇక్కడ చికెన్ అయితే నాటుకోడి అంత ఈజీగా ఉడకదు కదా బాయిలర్ కోడిలాగా. సో అందుకని విజిల్ పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి వెళ్ళినారు. అండ్ ఇందులో కొద్దిగా ఆయిల్, పసుపు అయితే వేశారు. సో పసుపు ఇప్పుడు మనం కర్రీ చేసేటప్పుడు కొద్దిగా తక్కువ వేసుకోవాలంట. ఇంకా ఈ చికెన్ అంతా యాడ్ చేస్తుంది. తాలింపులోకి మంచిగా ముక్కలంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం పసుపు, ఉప్పు వేసుకోవాలి, కారం కూడా వేసుకోవాలి. ఈ ముక్కలు ఇంకా ఈ కర్రీలో ఎక్కువ ఉడకాల్సిన పనేం లేదు. అండ్ ఉప్పు, కారాలు, మసాలాలు అన్నీ సెట్ చేసుకున్న తర్వాత మంచిగా ఈ ముక్కలకి గట్టిగా పట్టాలి ఇంకా ఈ మసాలాలన్నీ. అప్పుడే కదా మరి నాన్ వెజ్ అనేది టేస్ట్ వచ్చేది. చాలా మంది మసాలాలు అవి వేయరు, ఓకే అది వాళ్ళ ఇష్టము, బట్ మసాలాలు వేస్తేనే నాన్ వెజ్ కర్రీస్కి మంచి టేస్ట్ వస్తుంది కదా. సో మసాలాలన్నీ మంచిగా ముక్కలకు పట్టిన తర్వాత ఒక 5-6 టమాటాలు అయితే సన్నగా కోసి పెట్టుకొని వేస్తుంది మా అత్త. సో ఈ టమాటాలు కూడా యాడ్ చేసేసిన తర్వాత కర్రీకి కావాల్సిన వాటర్ ఎన్ని కావాలో, మరి బాయిలర్ కోడి అయితే దగ్గరకు వండిన, ఫ్రై చేసుకున్న, కర్రీలా చేసుకున్న ఓకే, కానీ నాటుకోడి అన్నప్పుడు కొద్దిగా పులుసులాగా ఉండాలి. ఇంకా గిన్నె సరిపోతలేదు, కలపనికి రావడం లేదని ఇలా చేస్తున్నారు మా అత్తయ్య అయితే. సో దీనికి కావాల్సిన వాటర్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. అండ్ చేసుకునే ముందు అయితే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇంకా. సో ఎంత బాగా వచ్చిందంటే ఆ రోజు చాలా టేస్టీగా వచ్చిందండి. మూత పెట్టుకుంటే ఒక 5 to 10 minutes అయితే ఉడకబెట్టినాము. నాటుకోడి ఉడకబెట్టకుండా చేసుకుంటే మినిమం 1 గంట అయినా పడుతుంది. సో ఉడకబెట్టాము కాబట్టి చాలా జల్దీ అయిపోయింది. మరి రిలేటివ్స్ వస్తున్నప్పుడు ఎర్లీగా చేయాలి కదా ఫుడ్ అయితే. సో కొత్తిమీర, పుదీనా వేసేసుకుంటే కర్రీ అయితే రెడీ. సో ఒక సైడ్ రైస్ రెడీ, ఒక సైడ్ స్వీట్ కూడా రెడీ. సో ఫస్ట్ మనం మ్యాంగో ప్యూరీ చేసుకున్నది అయితే ఇక్కడ మేము యాడ్ చేస్తున్నాము. ఎంత టేస్టీ వచ్చిందంటే ఈ మ్యాంగో పాయసం చాలా టేస్టీ వచ్చిందండి. మా అత్త బాధ మా అత్తది. ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు వీడియోలు చేసినా ఇదే చీర కట్టుకుంటున్నా అని. మా బుడ్డోడైతే ఈ స్వీట్ ఎప్పుడెప్పుడు తినాలా అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. మేము చేసిన మ్యాంగో పాయసం ఎవరైనా ట్రై చేస్తే మాత్రం డెఫినెట్గా పాయసం అనేది చాలా చిల్డ్గా ఉండాలి. అప్పుడు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఈ పాయసం పెద్ద హోటల్లో ఎంత మంచి డెజర్ట్ తిన్నా కూడా పనికిరాదు అసలు, అంత టేస్టీగా ఉంటుంది. మా చిన్నోడు నాకు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తున్నాడు. మా అత్త అయితే ఒక కప్పులోకి తీసి అయితే కొత్త దంపతులకు పెట్టక ముందుకే మాకే పెట్టేసింది. ఇంకా తినండిలే ఏమవుతుంది అనేసి. ఎంత బాగుందంటే ఆ రోజు చాలా టేస్టీగా వచ్చింది. మేము అసలు ఎక్కువ అంటే చాలా మంది పాయసం చేసేటప్పుడు పోస్తూ ఉంటారు కదా నీళ్ళు, అట్లా కూడా పోయలే. చాలా చికెన్ పాలతోనైతే చేసినాం అనమాట. లక్నో పోయేటప్పుడు కూడా ఇదే డ్రెస్, ఇదే చీర. బాగున్నదా? బాగుందా? మనకి ఏదైనా బాగా చిన్నాడు ఇప్పుడు ఎవరు వచ్చి తినక ముందుగా వీడియో తిన్నాడు ఫస్ట్ కదా. భయం లేదు నాకు. ఈ ఎండలకి కిచెన్లో చెమటలు కాల్చుకుంటా, బిందెలు, చెంబులు అన్ని పలగొట్టుకుంటా వంటలు అయితే చేసేసినాం. ఇంకా ఎవరు వస్తారు చెప్పు? మా ఆడబిడ్డ వచ్చింది, బిడ్డ అల్లుడు వచ్చింది. బిడ్డ అల్లుడు కొత్తగా పెళ్ళి అయింది వాళ్ళకి. మా అత్త పూర్తి చేసింది. బగారన్నం బాస్మతి రైస్తో, నాటుకోడి కూర, ఇంకా నార్మల్గా అందరు ఇళ్ళల్లో చేసుకునే పెరుగు పచ్చడి, స్వీట్. కొత్త జంట కాబట్టి స్వీట్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ రిలేటివ్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మా లాంగ్ వీడియోలు కూడా కొంతమంది చూస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోరు అంత జల్దీ. అంటే మనసు ధరించదు అనమాట సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. దానికేం డబ్బులు ఖర్చు ఏం కావు. అందుకే సబ్స్క్రైబ్లో ఏమేమి వండుకుంటాము, ఇంట్లో మంచిగా ఫ్యామిలీ వీడియోస్, జర్నీ వీడియోస్, అలాంటి బ్లాగ్స్ వస్తాయి. మరి వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మళ్ళీ వీడియోలో మనం కలుద్దాం. బాయ్ బాయ్.